హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మీ జవ్వాది సుగంధాలు ఛానల్. సో ఈరోజు నేను చేయబోయే టాపిక్ 10వ తరగతి పరీక్షలకి పిల్లలు ఎగ్జామినేషన్ హాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో చాలా వరకు పిల్లలు పరీక్షలకు సన్నద్ధం అవుతారు, అదొక పార్ట్. కానీ ఎగ్జామినేషన్ హాల్లో ఎలా రాయాలి, ఆ సిర్రేటం ఏంటి, ప్రయారిటీ ఏంటి, ఎలా రాస్తే ఎక్కువ స్కోర్ వస్తున్న విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా తల్లిదండ్రులు చూసి మీ పిల్లలకు చూపించి వాటిని ఆచరించగలిగితే మీ కోరికలు నెరవేరుతాయి. మీ డిజైర్, మీ పిల్లవాడికి 10/10 జీపీఏ రావాలను, లేకపోతే మినిమం పాస్ అయితే చాలని ఒక్కొక్క తల్లిదండ్రులకు ఒక్కొక్క ఆస్పిరేషన్స్ ఉంటాయి కదా. వాటికి అనుగుణంగా మనం ఇవాళ పిల్లల్ని తయారు చేయాలంటే పరీక్షా హాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చదవడం ఒక పార్ట్ అయితే, ఆ చదివిన దాన్ని రాతపూర్వకంగా ఇంటర్ప్రిట్ చేసి పేపర్ మీద బ్లాక్ అండ్ వైట్లో పెట్టడం చాలా క్రూషియల్. 9 నెలలు చదివింది మొత్తం కూడా 3 గంటల్లో పరీక్షా హాల్లో పేపర్ మీద రిప్రజెంట్ చేసి ఆ స్పాట్లో ఎవరైతే వాల్యూయర్స్ ఉంటారో వాళ్ళ మనసులో చొచ్చుకుపోయే విధంగా రాస్తేనే మంచి స్కోర్ వస్తుంది. ఓకేనా? సో గోయింగ్ టు ది సబ్జెక్ట్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే పిల్లలని ముందు రోజు ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్ని పరిచయం చేయండి. ఎందుకంటే కొత్త ప్రదేశం ప్రతి వాళ్ళకి, మనకు పెద్దవాళ్ళకి ఎవరైనా తెలియని వాళ్ళ ఇంటికి ఆఫీస్కి వెళ్తే కొంచెం బెరుగ్గా అనిపిస్తుంది, అటు ఇటు చూస్తూ ఉంటాం కదా. మరి అటువంటిది కొత్తగా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తాం, జంబ్లింగ్లో ఎక్కడెక్కడో పడతాయి. సో అంత దూరం ఎలా వెళ్ళాలి, వెళ్తే టైంకి అందుకోగలమా లేదా, ఎన్ని ఉంటాయి. కాబట్టి మీ ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్ ముందు రోజు మీరు దగ్గరుండి తీసుకుని వెళ్ళి ఆ పరిసరాన్ని పరిచయం చేయండి. ఆ చెట్లు, ఆ కాంపౌండ్ వాల్, ఆ స్కూల్ బిల్డింగు, ఆ రూమ్స్, ఆ పోర్టుకో, ఆ కారిడార్ అన్నీ చూస్తే వాళ్ళకి మైండ్లో రికార్డ్, ఓహో రేపు నేను ఎగ్జామ్ రాయబోయే సెంటర్ ఇదే చాలా బాగుంది, మంచిగా ఉంది అనుకుంటారు. రెండవ రోజు ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఆ హాల్లోకి వెళ్తే వాళ్ళకి ఇటువంటి కొత్త అనుభూతి లేకుండా పాత పడిపోయింది, మనకు తెలిసిందే, మనకు పరిచయం ఉన్నదే అనేటువంటి ఒక ఫీలింగ్ తోటి వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడతారు. రెండవది ఏంటంటే ఎగ్జామినేషన్కి ప్రతిరోజు 30 నుంచి 15 నిమిషాల లోపు ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకునేది చూడండి. మినిమం 15 నిమిషాల ముందు, 30 నిమిషాలు అంటే ఇంకా మంచి ఒత్తిడి లేకుండా ఉంటారు. మీరు దించేటట్టయితే మీ పర్సనల్ వెహికల్లో దించండి, ఆటోలో అయితే ఆటో పంపండి, బస్సు అయితే ఇంకొంచెం ముందు పంపండి, ఎక్కడా టైం డిలే అవ్వద్దు. పిల్లలకి చెప్పండి, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి ముందు వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చొని రిలాక్స్ అవ్వమనండి. సీట్లో కూర్చున్నాక చుట్టూ చూసి గదంతా చూసుకున్నాక చక్కగా 2 చేతులు పైకి చాపుకొని ఒక్కసారి వెనక్కి వాలుకొని కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస తీసుకోవాలి. అని రిలాక్స్ అయిపోతే ఆ పరీక్షలకి వెళ్తున్నాము అనే ఒత్తిడి బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ సరఫరా పెరిగిందో హార్ట్కి, లంగ్స్కి, బ్రెయిన్కి వెళ్తుంది, బ్రెయిన్ రిలాక్స్ అయిపోతుంది, పాత ఆలోచనలు తుడిచివేయబడతాయి, ఫ్రెష్ ఆలోచనలతో రిలాక్స్గా వస్తారు. సో ఈ టెక్నిక్ ఎగ్జామ్ హాల్లో 2-3 సార్లు కూడా మన పిల్లలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఈజీగా ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆ తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నాక పిల్లలు పక్క వాళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ గురించి, వెనక వాళ్ళ గురించి ఆలోచించొద్దని చెప్పండి. నీకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నా, మన స్కూల్ వాళ్ళు ఇక్కడ పడ్డరా, మన బస్తీ వాళ్ళు ఇక్కడ పడ్డరా అని వెతకడం అవసరం లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళింది నీ యొక్క తెలివితేటల్ని, నీ యొక్క జ్ఞాపశక్తిని, నీ విజ్ఞానాన్ని నువ్వు రాతపూర్వకంగా రిప్రజెంట్ చేయడానికి వెళ్ళావు, కానీ మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించడానికి వెళ్ళలేదు. మిగిలిన వాళ్ళతోటి ఎగ్జామ్ హాల్లో 2.5-3 గంటలు నీకు అవసరం లేదు అని చెప్పండి. చక్కగా సింపుల్గా అర్థమయ్యేటట్టు సౌమ్యంగా నవ్వుకుంటూ మెల్లగా చెప్పండి. కసురుకుంటూ, అరుచుకుంటూ, డామ్ డూమ్ అని బెదిరించే టైప్లో చెప్తే పిల్లలకి అర్థం కాదు, ఏదో మన మీద రుద్దుతూ ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుంది. ఇక ఇంకా విషయం ఏంటంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ముందు మనకి ఏమి ఇస్తారు, ఆన్సర్ షీట్లు ఇస్తారు. ఆన్సర్ షీట్ల మీద మన యొక్క హాల్ టికెట్ నెంబర్లన్నీ కూడా కరెక్ట్గా నింపి ఆ ఇచ్చిన పద్ధతిలో నింపారో చేస్తాం. సో ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడా పెన్స్, రెడ్ వాడకూడదు, బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను, పెన్సిల్, ఎరేజర్, షార్పనర్ అండ్ స్కేలు, జామెట్రీ బాక్సు, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పట్టుకెళ్తున్నారా, అన్నిటికంటే ముఖ్యం హాల్ టికెట్ కూడా పట్టుకెళ్తానా లేదో చూసుకోండి. సో ఇవన్నీ పట్టుకుని వెళ్ళేటట్టు ఎన్షూర్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే. వాళ్ళు చిన్న బిడ్డలండి, 13, 14, 15 ఏళ్ళ పిల్లలు పరీక్షలు, బోర్డు ఎగ్జామ్ అంటే ఒత్తిడిలో ఉంటారు. కాబట్టి మనం కొంచెం అనునయంగా చెప్పి అన్నీ ఇచ్చి పంపించి, వెళ్ళేటప్పుడు హగ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించండి, సంతోషంగా పంపించండి. నువ్వు గ్యారంటీగా పాస్ అవుతావు అనే భరోసా మీ బాడీ లాంగ్వేజ్లో ఉండాలా. షేక్ హ్యాండ్ ఇవ్వండి, హగ్ ఇవ్వండి, కిస్ ఇవ్వండి, చక్కగా మంచిగా సౌమ్యంగా ఎగ్జామినేషన్ హాల్లో డ్రాప్ చేస్తారు. ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పండి. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాక పిల్లలు ఈ రిలాక్సేషన్ టెక్నిక్ వాడినాక ఆన్సర్ షీట్ ఇచ్చాక, ఆన్సర్ షీట్లో హాల్ టికెట్ నెంబర్, సంబంధిత కాలమ్స్ అన్ని నింపాక ప్రశాంతంగా కూర్చోమనండి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ వంతు వస్తుంది. సో క్వశ్చన్ పేపర్ రాగానే 15 నిమిషాలు క్వశ్చన్లు చదివి అర్థం చేసుకోవడానికి టైం ఇచ్చింది గవర్నమెంట్.
సో ఈ 15 నిమిషాల్లో క్వశ్చన్ పేపర్ చదవాలి. ఒక్కసారి కాదు 2 సార్లు చదవాలి. అదేంటి సార్ జీవితం మొత్తం చదవాలంటే అబ్దుల్ కలాం గారు చెప్తారు, అంటే లాస్ట్ బ్రెత్ చదువుతూనే ఉన్న నిరంతర విద్యార్థి అట్లాగా ఇక్కడ ఎందుకు చదవాలో కూడా చెప్తున్నాను. ఒకసారి చదివేశారు, రెండోసారి చదివేటప్పుడు పెన్సిల్ తీసుకోమనండి. ఇందాక మనము చదివేటప్పుడు ఏబిసి టెక్నిక్ ఎట్లా వాడతామో ఇక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏబిసిడి టెక్నిక్ వాడాలి. సో బాగా వచ్చే క్వశ్చన్ ఏ, ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో అన్నీ ఏ వేసేసుకోమనండి. పర్వాలేదు ప్రయత్నిస్తే పాస్ అవుతాను రాయగలన్న క్వశ్చన్ బి, కొంచెం కష్టమో ట్రై చేయాల్సిన క్వశ్చన్ సి, అసలు రాదు కష్టము అన్నది డి. సో ఏ బి సి డి కింద పెన్సిల్ తోటి మార్క్ చేసేసుకోవడం ఒక పార్ట్. సో ఎప్పుడైతే ఈ రెండోసారి మొదటిసారి చదివినప్పుడు నువ్వు ఒత్తిడిలో చదువుతావు, రెండోసారి చదివినా అన్నీ అర్థం అవుతూ ఉంటాయి. ఏ ప్రశ్నకి నాకు జవాబు బాగా తెలుసు, ఏది ఈజీగా ఉంది, ఏది హార్డ్ ఉంది, ఏది కొంచెం కష్టం కొంచెం ఇష్టం అని తెలిసినప్పుడు ఈ ఏబిసిడి క్లాసిఫికేషన్ చేసేసుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఏ కేటగిరీలో ఉన్న క్వశ్చన్స్ని అటెండ్ చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ దానికి. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే సిరేటంలో 1 2 3 రాసుకుంటూ వెళ్తారు. ఒకటి హార్డ్ క్వశ్చన్ వస్తే అక్కడే అయిపోద్ది వాళ్ళ మిషన్ బండి ముందుకు సెల్ఫ్ స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది. రెండో రకం పిల్లలు ఏం చేస్తారు, ముందు కష్టమైన క్వశ్చన్లను ఆన్సర్ చేసేస్తే వచ్చే లాస్ట్లో రాసుకోవచ్చు అనుకుంటారు, కానీ కష్టమైన క్వశ్చన్ వల్ల టైం మేనేజ్మెంట్ మొత్తం పోతుంది. పోయి వచ్చిన క్వశ్చన్ కూడా రాయలేక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి బిక్కముఖం వేసుకుని వస్తుంది. అందువల్ల ఏబిసిడీలో ఏ తీసుకొని ఏలో మళ్ళీ హైయెస్ట్ మార్క్స్ 5 మార్కులు ఉన్న క్వశ్చన్లు ఏంటి, 2 మార్కులు ఉన్న క్వశ్చన్లు ఏంటి, 1 మార్క్ క్వశ్చన్లు ఏంటి ఐడెంటిఫై చేసి ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు హైయెస్ట్ మార్క్స్. 5 మార్కులు ఉన్న క్వశ్చన్ ఏలో 5 మార్కులు ఉన్న క్వశ్చన్ అన్నీ రాసేయమనండి. ఏలో 2 మార్కులు ఉన్న క్వశ్చన్లు అన్నీ అటెండ్ చేసేయమనండి. ఏలో 1 మార్కు ఉన్న క్వశ్చన్ అటెండ్ చేసి 50% నువ్వు స్కోర్ చేసినావు, పాస్. ఆత్మస్థైర్యం వస్తుంది, యాహూ నేను పాస్ అయిపోతాను నమ్మకం వచ్చినప్పుడు. బీలో కూడా సేమ్ టెక్నిక్. బీలో మళ్ళీ హైయెస్ట్ మార్క్స్ ఉన్న 5 మార్కులు ఉన్న క్వశ్చన్లు అన్నీ అటెండ్ చేసి, 2 మార్కులు ఉన్న క్వశ్చన్లు అన్నీ అటెండ్ చేసి, థర్డ్ ప్రయారిటీలో 1 మార్కు ఉన్న క్వశ్చన్లు అటెండ్ చేసి బీ కంప్లీట్ అయింది. అప్పటికి నీకు ఎంత వస్తాయి, 75 to 80% స్కోర్ చేసావు. విపరీతమైన ఆత్మవిశ్వాసం, ఆనందం, సంతోషంతో గంతులేసే మనసుతోటి ఉంటావు. సో ఇప్పుడు సిలోకి వెళ్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలుసా, నీ మైండ్ ఓపెన్ అయిపోద్ది. సో నీకు తెలియకుండానే ఆ ఫ్లోలోనే పాత జ్ఞాపకాలన్నీ ఆ దొంతల్లోంచి బయటకు వచ్చి సిలో క్వశ్చన్లు రాయడం ఈజీ అయిపోద్ది. నువ్వే వండర్ అయిపోతావు. ఆ పిల్లవాడే వండర్ అయితే నాకు రాదు, కష్టం అనుకున్నాను, కొంచెం కష్టం కొంచెం ఇష్టం అనుకున్నాయన్నీ ఇట్లా వచ్చేస్తానని కారణం ఏంటా అంటే ఈ యొక్క ఏబిసి టెక్నిక్లో వచ్చినన్ని రాసి ఆత్మస్థైర్యాన్ని కూడగొట్టుకుని నేను పాస్ అవుతున్నాననేటువంటి ఆత్మవిశ్వాసంతో ఉండబట్టి సి క్వశ్చన్లన్నీ వస్తాయి. మళ్ళీ సిలో కూడా 5 మార్కులు, 2 మార్కులు, 1 మార్కు హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయని ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీలో కంప్లీట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత డీలోకి వెళ్తే మనకు ఇష్టం లేదు కష్టం అన్న సబ్జెక్టు కూడా ఆ మాస్టర్ గారు, ఆ మేడం గారు, సార్ చెప్పినన్ని ఇప్పుడు రీక్యాపిచులేషన్ పునరావృతం అవుతాయి మైండ్లో, జ్ఞాపకాలు దొంతల నుంచి బయటకు వస్తూ ఉంటాయి, ఆటోమేటిక్ ఆన్సర్స్ వస్తాయి. సో ఇక్కడ కూడా మళ్ళీ డీలో కూడా హైయెస్ట్ మార్క్స్, మీడియం మార్క్స్, లోయెస్ట్ మార్క్స్ అటెండ్ చేసేసుకుంటే 100% అయిపోతుంది. ఇంకొక టెక్నిక్ ఏంటంటే పిల్లలు చెప్పండి, చాయిస్ ప్రకారం రాసేసినాక కూడా టైం ఉంటే నీకు ఇంకా వచ్చిన క్వశ్చన్లు ఉంటే అన్నీ అటెండ్ చేయమని. సో 5 మార్కుల క్వశ్చన్లు 1 రాయమన్నారు, 3 ఇచ్చారు, 1 రాశారు, కానీ టైం ఉంది, ఆ 2-3 క్వశ్చన్లు కూడా రాసేయమనండి. రాయడం వల్ల మేలు కలిగేది ఏంటంటే స్పాట్లో వాల్యుయేషన్ ఏం చేస్తారంటే నువ్వు ముందు రాసే క్వశ్చన్కి 8 మార్కులు వచ్చినాయి అనుకో, 2-3 రాసిన దాంట్లో ఒకదానికి 10 ఒకదానికి 9 వస్తే ఫైనల్ కౌంట్ చేసినప్పుడు 10 వచ్చిందే తీసుకుంటారు. నువ్వు ముందు రాసావు కాబట్టి 8 తీసుకోవాలి ఉండదు. సో హైయెస్ట్ స్కోరేజ్ చేశారు, టైం ఉండి హ్యాపీగా ఉండి అన్నీ రాయగలన్నప్పుడు 100% 18 క్వశ్చన్లు 18 రాసేయమనండి పిల్లలు, తప్పేం లేదు. ఎంత రాస్తే అంత మంచిది. ఖాళీగా కూర్చుంటే లేజీ మైండ్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ అంటారంటే ఎగ్జామ్ హాల్లో మళ్ళీ వీడికి ఏ ఆలోచన, పక్కనోడు ఎట్లా రాస్తాడు, ముందుడు ఎట్లా రాశాడు, వాడికి సైగ చేయను వీడికి సైగ చేయను, డైవర్ట్ అవుతారు. కాబట్టి వచ్చే వరకు 100% మొత్తం వస్తే మొత్తం రాసేయండి. ఆ స్పాట్లో ఎవరైతే మాస్టర్ గారు దిద్దుతారో, మేడం గారు దిద్దుతారో, సార్ దిద్దుతారో హైయెస్ట్ వచ్చిన మార్క్స్నే వాళ్ళు కౌంట్ చేసుకుంటారు. సో బిఫోర్ ఆన్సరింగ్ వాళ్ళు ఏం చేయాలంటే ఆన్సర్ షీట్ నలగకుండా చూసుకోమని చెప్పండి, పైన మార్జిన్ వదలమనండి. సో అట్లానే పైన మార్జిన్ వదిలిపెట్టాక ఏం చేయాలి, మళ్ళీ కింద పైన మార్జిన్ ఇట్లాగా పైన మార్జిన్ వదిలిపెట్టాను. తర్వాత రైట్ సైడ్ మార్జిన్ దేనికి వాడాలంటే నీ క్వశ్చన్ నెంబర్లు వేసుకోవడానికి, ఆన్సర్ రాయడానికి. లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఏంటి, ఇన్విజిలేటర్ స్పాట్లో ఉన్నటువంటి మాస్టర్ గారు
మార్క్స్ నీ స్కోర్ వేయడానికి కింద మార్జిన్ ఎప్పుడు కూడా రాయకూడదు. మన నుదుటి పాదాలు ఎట్లానో ఇది అందంగా కనబడాలంటే ఉండాలి. చాలామంది ఈ పైన మొదలుపెట్టి కింద వరకు రాస్తారు. సో అట్లా రాసేటప్పుడు దిద్దే వాళ్ళకి చాలా అనీజీగా అనిపిస్తుంది. వాళ్ళ రోజు 30 పేపర్లు దిద్దారు కాబట్టి వాళ్ళు కమ్జీగా అనిపించి అనీజీగా ఫీల్ అవుతారు, నర్వస్ ఫీల్ అవుతారు. సో నువ్వు ఎప్పుడైతే నీట్గా 4 పక్కల మార్జిన్ వదిలి ఆ విత్ ఇన్ లిమిట్స్లో రాస్తే చాలా. ఇంకోటి చెప్పండి పిల్లలకి, కొంతమంది పైన రాసి కింది క్రాస్గా వస్తారు. సో పైన రాసి కిందికి వస్తే చూసేవాళ్ళకి దిద్దేవాళ్ళకి ఇట్లా ఇక్కడ మొదలు పెడతారండి, ఇట్లా కిందికి రాసుకుంటారు క్రాస్. ఇంకా మహానుభావులు ఉంటారు, నేను పురోగతి అని చెప్పి కింద రాసి పైకి వెళ్తారు. ఇంకొంతమంది ఇక్కడ మొదలు పెడతారు, ఇట్లా క్రాస్కి వెళ్తారు, లైన్లోకి వెళ్తారు. ఇంకొంతమంది ఇటు మొదలు పెట్టి ఇటు లోపలికి వస్తారు. 4 కూడా చిరుపు చేస్తాయి కాబట్టి మళ్ళీ నేను చెప్పానని గీతలు గీయకూడదు. ఆన్సర్ షీట్లో చక్కగా మార్జిన్స్ అట్లా అనేది పెన్సిల్తో లైట్కి గీసుకోండి, మార్జిన్స్ వదిలిపెట్టేసి ఉంటే మంచిది. ఎంత మార్జిన్స్ వదిలిపెడితే అంత అందంగా కనబడుతుంది. ఆ విత్ ఇన్ 4 లైన్స్లో రాయాలి. లైన్లు గుండ్రంగా రాసేటట్టు చూసుకోవాలి, అక్షరాలు కొద్దిగా రాసేటట్టు, పదానికి మధ్య స్పేస్ ఇచ్చేటట్టు రాయమనండి. ఆ తర్వాత ఏ సెంటెన్స్ మొదలుపెట్టినా ఇంగ్లీష్లో మీడియం అయితే ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్ రాయమనండి. తర్వాత సబ్ హెడ్డింగ్స్ పెట్టుకోమనండి. నెంబర్స్ వేయడం మర్చిపోవద్దు, క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్స్ రాయడము. సో బ్లూ పెన్ తోటి రాసేటట్టయితే బ్లాక్ పెన్ తోటి సబ్ హెడ్డింగ్స్ పెట్టుకోమనండి, బ్లాక్ పెన్ తోటి రాస్తే బ్లూ పెన్ సబ్ హెడ్డింగ్స్ పెట్టుకోమని చెప్పండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగ్జామ్ రాసేసాక ఇంకా టైం ఉంటే పిల్లల్ని బయటికి రావద్దు అని చెప్పండి. అదేంటి విచిత్రంగా ఉంది ఈ స్టేట్మెంట్ అంటే, సో ఇట్ ఈస్ మెంట్ ఫర్ యూ. యావరేజ్ టైం ఇస్తుంది. మేధావులు ఇన్ని క్వశ్చన్లు అటెండ్ చేయాలంటే ఇంత టైం అని నిర్దేశించి యావరేజ్ టైం ఇచ్చారు. ఫాస్ట్ ఉన్నోడు కొంత ముందు అయిపోవచ్చు, స్లో ఉన్నోడు కొంచెం టైం మిగలకపోవచ్చు. కానీ మీ పిల్లవాడికి అయిపోతే మళ్ళీ ఆన్సర్ స్క్రిప్ట్ మళ్ళీ చదవమనండి. ఇక్కడే కీలకమైన పాయింట్ ఉంది. సో ఎందుకు అంటే నువ్వు మొదటిసారి రాసినప్పుడు చాలా స్పీడ్గా ఫాస్ట్గా హిప్నాసిస్ చేయబడి రాసేస్తాంటు. మెదడులోంచి ఏ జవాబులు వస్తాయి రాసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. తర్వాత పంక్చువేషన్స్ తప్పులు ఉంటాయి. ఇన్వర్ట్ కామాస్ పెట్టలేవు, ఫుల్ స్టాప్లు పెట్టలేవు, హైఫన్స్ పెట్టలేవు, సెంటెన్స్ స్టార్ట్ క్యాపిటల్ లెటర్స్ పెట్టలేవు, పారాగ్రాఫ్లు చేంజ్ చేయలేవు. సో ఇవన్నీ కూడా ఒకసారి చదువుకొని ఆ కరెక్షన్స్ ఉంటే చేసుకోమనండి. ఎక్కడైనా కుట్టివేతలు ఉంటే దాన్ని రౌండప్ చేసి పైన రాయమనండి. లెఫ్ట్ సైడ్ మార్జిన్లో ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ వేసారా లేదో చూసుకోమనండి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ యొక్క పేపరు ఎట్లా అయితే మనం మళ్ళీ తీసుకున్నామో అట్లానే ఇవ్వాలి. నలగకూడదు, మనకూడదు, చినిగిపోకూడదు, రద్దు. ఏమైనా రఫ్ వర్క్ ఉంటే ఆ రైట్ మార్జిన్లో చేసుకోమనండి, మెయిన్ పేపర్లో చేసుకోవద్దని చెప్పండి. కొట్టువేతలు లేకుండా చూసుకోమని చెప్పండి. సో ఇవన్నీ ఏంటంటే దిద్దే వాళ్ళు ప్లెజెంట్ మూడ్లో ఉన్నప్పుడు. ఇంకా చిన్న టిప్ అండి, చాలా వాల్యుబుల్ టిప్, పేరాలు రాయొద్దు. సో ఆన్సర్ నా 5 క్వశ్చన్ మార్క్ 5 సెంటెన్స్ 5 పాయింట్స్ రాయమండి, అయిపోతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఆ లెసన్కి సంబంధించిన 5 పాయింట్లు పెడితే 5 మార్కులు గుద్దేస్తారు మీకు, ఈజీ. కొంతమంది సోది రాయడం మొదలు పెడతారు, ఇంత రాస్తారు, నాకు ఎక్కువ రాస్తే. పాత రోజులండి, మా రోజుల్లో జానాబెత్తులు కురిస్తారు, ఇప్పుడు కొలవట్లే. ఇప్పుడున్న యుగం చాలా ఫాస్ట్ ఉంది కాబట్టి పాయింట్ వైజ్గా రాయడానికి అవకాశం ఉంటే ఎంత పాయింట్ వైజ్గా రాస్తే అంత. మనం చదివేటప్పుడు కూడా మన పాయింట్ వైజ్ గుర్తుపెట్టుకోమను, దాన్ని సమరైజ్ చేసుకోమని. అట్లానే ఇక్కడ పాయింట్ వైజ్గా రాయగలిగితే ఎక్కువ స్కోర్ వస్తుంది. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పిల్లలు ఒత్తిడిలో ఉంటారు కదా, చిన్న రిలాక్స్ టెక్నిక్ చెప్తారు, ఫాలో అవ్వండి. ఎగ్జామ్ హాల్లో 1.5 గంట అయ్యాక అవసరం ఉన్నా లేకపోయినా హాల్ నుంచి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తే బయట వాటర్ పెట్టుంటుంది. సో మినరల్ వాటర్ పెడతాను, ఇప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ నీళ్లు తాగమనండి. దాహం అయినా ఆకపోయినా ఒక్క నీళ్లు తాగేసరికి మొత్తం టెన్షన్ రిలీఫ్ అయిపోయి ఫ్రెష్గా అయిపోద్ది. నోట్లో ఉన్న జిగర పోద్ది, ఆ ఒత్తిడి పోద్ది, పెదాలు ఆరిపోవడం పోద్ది. సో మైండ్ ఫ్రెష్ అయిపోయి రిలాక్స్ అవుతుంది. ఖచ్చితంగా యూరినల్స్లోకి వెళ్ళి మూత్రానికి వెళ్తే ఓకే, లేకపోతే మొహం ఇట్లా నీళ్ళు చల్లుకొని తుడుచుకొని వస్తే నీకు ఆ 1.5 గంట వరకు ఉన్న ఒత్తిడి, ఆ క్వశ్చన్లు ఆన్సర్లు నిలిపేయమండి, ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ హాల్లోకి ఎంత ఫ్రెష్గా వచ్చాయో అంత ఫ్రెష్నెస్ వస్తుంది ఇప్పుడు నీకు. సో మళ్ళీ సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయమని. సో క్రికెట్ లాంటి గేము, వాలీబాల్ లాంటి గేము, దాన్ని ఏమంటారు, ఫుట్బాల్, హాకీలు ఎందుకు బ్రేక్ ఇస్తారు? రిలాక్స్ అవ్వడానికి. 5 నిమిషాలు రిలాక్స్ అయ్యి అక్కడ వరకు జరిగిన పొరపాట్లు కానీ మంచిగా వదిలేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఎగ్జామ్ హాల్లో కూడా ఖచ్చితంగా 1 గంట రాయాక బిడ్డలకి చెప్పండి, ఒక్క నిమిషం బయటికి వెళ్ళినా, బయటికి వెళ్ళి నీళ్ళు తాగు ఊసేసి. కొంతమంది పిల్లలు నీళ్ళు తాగితే మధ్యలో మూత్రానికి వస్తున్నారు, రాని ఏమైంది, 1 నిమిషం 2 నిమిషాలు. సో ఈ యొక్క రిలాక్స్ టెక్నిక్ వాడతాం అనేది సెకండ్ హాఫ్లో కూడా. కంటిన్యూషన్ మనం చదవద్దు, 1 అవర్ తర్వాత మనం 5 మినిట్స్ రెస్ట్ తీసుకోమని ఎట్లా చెప్తాం, ఈ కంటిన్యూషన్ 2.5 అవర్స్ 3 అవర్స్ రాసేటప్పుడు కూడా రిలాక్సేషన్ ఉండకుండా ఈ ఎగ్జామ్ ఫోబియాలో హిప్నాసిస్లోకి వెళ్ళిపోయి ఏం రాస్తానో వాళ్ళు తెలియకుండా రాయడం మొదలు పెడతారు. సో ఆన్సర్స్ కరెక్ట్గా రావు. అందుకని 1 అవర్ 1.5 అవర్ అయిపోయాక నీకు మంచిగా వచ్చిందని రాసేసి రిలాక్స్ అయ్యి బయటికి వెళ్ళి నీళ్ళు తాగి టాయిలెట్స్కి వెళ్ళి, ఇంకెవరితో బయటికి వెళ్ళాక మాట్లాడకూడదు. మాట్లాడితే కూడా అక్కడ ఇన్విజిలేటర్స్ ఒప్పుకోవట్లేండి, కానీ మాట్లాడకుండా కామ్గా రావాలా, వచ్చి హాల్లో కూర్చోవాలి.
మళ్ళీ ఎగ్జామ్ రాయండి. లాస్ట్ టెక్నిక్ ఏంటంటే నీకు ఇచ్చిన టైం వరకు అన్ని కరెక్షన్స్ చేసుకున్నాక బయటకు వచ్చి ఫ్రెండ్స్కి హాయ్ చెప్పి ఇంటికి వచ్చేయాలి. కానీ ఏ ఫ్రెండ్ని కూడా ఫలానా క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని నువ్వు డౌట్ ఎక్స్ప్రెస్ చేసి అడగొద్దు. అడిగావనుకో నేను గాంధీజీ రాశాను అంటే కాదు ఆయన సుభాష్ చంద్రబోస్ అంటే నీకేమవుతుంది, ఆలోచన మొదలవుతుంది. ఏ ఆలోచన? నెగిటివ్ ఆలోచన. అరే నేను తప్పు రాశాను, ఫెయిల్ అయితేనేమో అని జింజాటం మొదలు. ఆ జింజాటంలో ఏం చేస్తావు, మళ్ళీ ఇంటికి వెళ్ళి బుక్స్ తిరిగేస్తావు. అయిపోయింది కదా, పోస్ట్ మార్టం ఎందుకు? నువ్వు ఎన్ని పాస్ అవుతావు అన్నీ వస్తాయి, ఏం రాసావు అంతే వస్తాయి. నువ్వు దాన్ని తవ్వుకోవడం వల్ల ఏమొస్తుంది, తలకాయ వేడెక్కిపోయి కొత్త ఆలోచనలు వచ్చి పాతగా చదివిన మెమరీ అంతా ఖరాబ్ చేసేస్తుంది. సో ఎవరిని అడగొద్దు. ఇంటికి వచ్చి అమ్మా నాయనకు కూడా ఏం బాగా రాశాను వెళ్ళి, నువ్వు కూడా ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ రిసీవ్ చేసుకుని హగ్ ఇవ్వండి, షేక్ హ్యాండ్ వెళ్ళని బాగా రాసి ఉంటావు, నీ ఫేస్ చూస్తాను, ఎంకరేజ్ చేయండి. ఎలా రాసావు, ఈ క్వశ్చన్ ఎట్లా వచ్చి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసావా, నేను చెప్పిన క్వశ్చన్ వచ్చిందో అడగమాకండి. ఎందుకంటే మళ్ళీ మన నెక్స్ట్ పేపర్కి పిల్లవాడిని సన్నద్ధ చేయాలి, డిస్కరేజ్ చేయొద్దు. ఈ పిల్లవాడు పక్కన వాళ్ళతో పోల్చుకోవడం, పక్కన వాళ్ళు జరగడం వల్ల ఏమైందంటే నేను తప్పు రాశానేమో, నా స్కోర్ తగ్గుద్దేమో, ర్యాంక్ రాదేమో, ఫెయిల్ అవుతున్నాను భయంతో, ఒత్తిడితోటి రెండో పేపర్ని ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంది. కానీ రెండో పేపర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఆ సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వాలి కదా. సో ఒకటి ఇక్కడ ఫెయిల్ అయితే ఇది వదిలేయి, దాన్ని పాస్ అయితే నీకు ఒత్తిడి తగ్గుద్ది. నువ్వు దీన్ని ఫెయిల్ అవుతుందని చెప్పి శబ్దాంతో లేకుండా రెండో పేపర్ మీద పడి ఎగ్జామ్ చివరి వరకు నేను సరిగ్గా రాయలేదు రంది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పేపర్లన్నీ కూడా వీక్ అయిపోతావు, రాయలేవు. కాబట్టి నో పోస్ట్ మార్టం అని పిల్లలు చెప్పండి. నెక్స్ట్ రాగానే రిలాక్స్ అవ్వమనండి, వాళ్ళకి స్నాక్స్ చేయండి, స్నానం చేయమని, కొద్దిసేపు వాళ్ళు రిలాక్స్ ఏదంటే అది చేసుకున్నాక నెక్స్ట్ సబ్జెక్టుకి ప్రిపేర్ చేసే సమాయత్తం చేసే అవకాశం మీరు కల్పించాలి. అది కూడా ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో ఉండాలి. వాళ్ళని ఎట్టి పరిస్థితి ఒత్తిడి చేయకుండా ఈ టిప్స్ కానీ మనం ఫాలో అయితే మన పిల్లలు ఎక్కువ స్కోర్ చేస్తారు. చదువుకున్నది ఎంత ఉందో దాన్ని వాళ్ళు అక్కడ రిప్రజెంట్ చేసి వాళ్ళు అనుకున్న స్కోర్ చేయడానికి 100కి 100. ఈ మధ్య లాస్ట్ ఇయర్ ఏపీలో కాకినాడ అమ్మాయి 600కి 600 మార్క్స్ మన 2 రాష్ట్రాల్లో వరల్డ్ రికార్డ్ అయిపోయింది. సో అవకాశం పిల్లలు కలిపి ఎగ్జామినేషన్ హాల్లో తీసుకోవాల్సిన ఈ చిన్న చిన్న చిట్కాలు మన బిడ్డలకు నేర్పించి వాళ్ళని సలహా చేసి ధైర్యంగా పంపిస్తే వాళ్ళు ఆచరిస్తే 100% స్కోర్ చేస్తారు. సో నేను చెప్పిన దానికి ఇంకా మీరు ఏమైనా యాడ్ చేయదలుచుకుంటే సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా జవ్వాది సుగంధాలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.